5 లక్షలు డిపాజిట్ కట్టండి. 102 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసి 42 నెలల పాటు 25,000 రూపాయల చొప్పున చెల్లిస్తామంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఎవరు? రమావత్ మధు. ఆయన నిందితుడు. శుభక్షేత్ర అనే ఒక వెంచర్ ని స్టార్ట్ చేసి చాలా మందిని ఇందులో బాధ్యులుగా చేసుకొని ఇప్పుడు చాలా మంది బాధితులకి ఆయన సమాధానం చెప్పే పొజిషన్కి వచ్చేశారు. అసలు శుభక్షేత్ర వెంచర్ పేరుతో 6,58,00,000 వసూలు చేసిన కేసులో మధు ప్రధాన నిందితుడు. గతేడాది నల్గొండ జిల్లా పిఏపల్లి ఠాణాలో నమోదైన గోకులనంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోసం కేసులో కూడా ఈయనే ప్రధాన నిందితుడు. పటాన్ చెరువుకు చెందిన ఒక వ్యాపారి కత్రిక సంతోష్. అతనికి ఎల్బీ నగర్ కు చెందిన బండి శివకుమార్, సంగారెడ్డికి చెందిన రమావత్ మధు, రమావత్ సక్రు పరిచయమయ్యారు. వీళ్ళందరూ కలిసి ఓ పెట్టుబడి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ పథకంలో భాగంగా ఎవరైనా 5 లక్షలు అంతకంటే ఎక్కువ డబ్బులు గనక కడితే తాము ప్రారంభించే వెంచర్లో 102 చదరపు గజాల స్థలాన్ని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాము, అదనంగా 5 లక్షల బీమాతో పాటు 42 నెలల పాటు 25,000 చొప్పున చెల్లిస్తామని కూడా చెప్పుకొచ్చారు. నిజమే అనుకున్న సంతోష్ సెప్టెంబర్ 2025లో 5 లక్షలు కట్టేశారు. ఆయనలాగానే అంతకుమించి అంటే 5 లక్షలు అంతకుమించి కట్టమన్నారు కాబట్టి 33 మంది మొత్తం 6,58,00,000 కట్టారు. ఇది జరిగి దాదాపు 6 నెలలు గడిచినా శివకుమార్ కానీ, మధు కానీ, సక్రు కానీ ఫ్లాట్ రిజిస్టర్ చేయలేదు, నెలవారీగా 25,000 రూపాయలు కూడా చెల్లించలేదు. ఇక ఇందులో గాయని పేరు మంగ్లీని కూడా తీసుకొచ్చారు. మంగ్లీ, రమావత్, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, శివ ఇలా చాలా మంది అధిక లాభాల పేరిట 10 కోట్లు వసూలు చేశారని సుబ్బారావు అనే లాయర్ మార్చి 27న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత కేసు కూడా నమోదు చేశారు. ఇక మంగ్లీ అయితే బహిరంగంగా బయటకు వచ్చి నాకేం సంబంధం లేదు, మీడియాలో నా పేరు రానికండి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నాకు మధుకి అసలుకి ఎటువంటి ఇలాంటి లావాదేవీలు కానీ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ నేను చేస్తానని కానీ ఎక్కడ చెప్పలేదు, చేయలేదు అని చెప్పేసి మంగ్లీ అంటున్నారు. మధు వచ్చేసి ఇక్కడ ప్రధాన నిందితుడిగా ఉన్న మధు ఆల్రెడీ చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. పూర్వంలో ఆయన మీద ఆల్రెడీ ఒక కేసు కూడా ఉంది, అందులో కూడా ఆయనే ప్రధాన నిందితుడు. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఈ మంగ్లీ ఇలా అనడం వల్ల ఇప్పుడు దీంట్లో కూడా ఈయన ప్రధాన నిందితులయ్యారు. కానీ నిజానికి ఇప్పుడు రమావత్ మధుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు తీస్తారు, ఇంకా అసలు లోపల ఏం జరిగింది అనేది మొత్తంగా తెలియాల్సి ఉంది. ఇక మంగ్లీ విషయంలో ఏది ఏమైనా మొత్తం బాధితులందరూ ఇప్పుడు రోడ్డు పైకి వచ్చి మేము లక్షల డబ్బులు కట్టాము, 25,000 చెల్లించలేదు, రిజిస్టర్ కూడా చేయలేదు, అంటే భూమి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ భూమి కూడా మాకు రాయలేదు అని చెప్పేసి బాధితులు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఎవరు గెలుస్తారు, అసలు తుది నిర్ణయం ఏంటి అన్నది వేచి చూడాలి.